there. It's not the one? No, see? It's right there. This one? This one? Yeah. That one. Stop it. See? Happy? Yeah. If you hold it in your hand, it will get melted. అవునా? బర్గర్ May 23 మస్తు టైం ఉన్నది. ఓకే, నువ్వు కూడా తింటావు బర్గర్? మా అమ్మ బర్గర్ అడిగింది ఈరోజు. అరే కొంచెం బర్గర్ చేసి పెట్టరా తినాలనిపిస్తుంది అన్నది. నాకు విచిత్రంగా అనిపించింది. యూజువల్గా వాళ్ళు ఏదైనా తినాలనిపిస్తుంది తినిపెట్టు అనుడే వింత, దానిలో బర్గర్ మళ్ళీ. No. But they like sour. Sour? Yeah. The sour patches? Yeah. Oh, there. వద్దు నాన్న, sour patches వద్దు, మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు. But you like it. I'm sorry, హెల్త్కి మంచిది కానీ నేను కొనిపించాను. I'm sorry. But they really like it. I know, but those are really bad. అదిరిపోయే బర్గర్ అమ్మ కోసం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? Let's begin the show. తింటావరా? పూరి తింటావా? అక్కి తినడా? బ్రహ్మాండమైన గుమగుమ అదంతా అమ్మ కోసము బర్గర్ చేద్దామని చెప్పేసి అన్ని సామాన్లు తీసుకొని వచ్చేసిన. ఎందుకులే పూరీలు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి పూరీలు తిన్నా అని చెప్తాను. ఇట్లుంటుంది ఇక. ఏంది రేపు చేద్దామా? బాబీక్యూ చేద్దాం రేపు. బయట మన గ్రిల్ ఉంటుంది, ఆ గ్రిల్ మీద చేస్తా బర్గర్లు. అసలు నీకు ఎట్లుంటుంది అంటే మసాలా వేడిగా లేదు, కారం ఉంది అంతే. ఏం చేస్తున్నారు? పంచాయతీ పెద్ద మంచి కూర్చున్నాడు పోయి. ఏందన్నట్టు మనోడి ప్రోగ్రెస్ కార్డు వచ్చింది. ఎన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటున్నావు? 100కి 100 వస్తుందా? అంత 100 లేదు. ఫాల్ ఒకటి, మిడ్ ఇయర్ ఒకటి, స్ప్రింగ్ ఒకటి ఉంది. ఆల్ఫాబెట్ నాలెడ్జ్, లెటర్ నేమ్స్ అంట 52కి. ఇయర్ స్టార్టింగ్లోనేమో 27, 39, 41 దగ్గర ఉన్నది. మంచిగానే. లెటర్ సౌండ్స్ అట 9, 16, 16. ఏమి లెటర్ సౌండ్స్ మరి ఎందుకో మరి జర తక్కువ వచ్చినాయి. సిలబుల్ సెగ్మెంటింగ్. ఫోనోలాజికల్ అంటే ఏంటిదో? సిలబుల్ సెగ్మెంటింగ్కి 10కి 10. బిగినింగ్ సౌండ్స్ మ్యాచింగ్ 10కి 10. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్ 6కి 4.5. ప్యాసేజ్ కాంప్రహెన్షన్ 5కి 4, 4కి 4, 5కి 4, 10కి ఎంత మరి ఇది చేయలేదు. నేను జీవితాన్ని చదివినా తెలుసా? They put pickles again? Why did they do that? నేను తీస్తాలే. I'm so proud of you, Abhiyan. సంస్కృతి బాగా నడుపుతుందంట నాకన్నా. సూపర్ అంటే సూపర్. నేను 100 మార్కులు వేసా. నా డ్రైవింగ్ లో తప్పేంటంటో? తప్పేలేదు, స్పీడ్ పోవడం ఒకటి తప్పు. ఓకే. సంస్కృతి మాత్రం నల్ల పూసలు గుచ్చుకోవద్దు. సంస్కృతి బండి తోలుతుంటే పూసలు గుచ్చుకోవచ్చు. చక్కగా అంత మంచిగా న్యాచురల్ గా తోలింది. నల్ల పూసలు గుచ్చుకోవచ్చు, అంత బాగా న్యాచురల్ గా ఒళ్ళు కదలకుండా తోలింది మంచిగా. మీ నాన్నైతే 100కి 150 చేసేవాడి మార్కులు. అంత ఇష్టమైన కోడలుగా మీ నాన్నకి, అందుకని
అవేనియన్ స్కూల్లో లంచ్ది ఒకటి ఈవెంట్ ఉందన్నమాట. ఏంటిది అది? పేరెంట్స్ లంచ్, ఇయర్ ఎండ్ డాన్స్ పార్టీ. ఈ ఇయర్ అంతా మా స్కూల్లో చదివినందుకు మీకు చిన్న పార్టీ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఫ్యామిలీ సమేతంగా పోయి అసలు ఏంటిది వాడికంటూ కొంచెం ఒక మెమరీస్ కలగజేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. ఈ అమెరికన్ ఫుడ్ ఎలా ఉంది మీకు? సలాడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, హెల్దీ బ్లాక్ బెర్రీ కానీ, వాటర్ మెలన్. అభియా అకిరా అందరు తిన్నీకి వచ్చినట్టున్నారు ఈడకి. చూడు, నిన్ను హీరో లాగా పెట్టి తీస్తా ఇప్పుడు నేను, ఓకేనా? మెల్లగా ముందుకు రా, అట్లా ముందుకు వచ్చి కెమెరాలో సీరియస్గా పెట్టి ముఖం పెట్టి చూడాలి, ఓకేనా? అట్లా అన్నట్టు. ఇప్పుడు వెనక గెలుపు, రిలాక్స్ అయిపోయిగా కట్టు బాబు. ఓకే, ఇప్పుడు ఎట్లొచ్చింది అనుకుంటున్నా ఈ షార్ట్? ఏం చేస్తున్నావు అసలు? మిత్రులారా, సాయంత్రం పూట ఒక కాఫీ తాగే అలవాటు ఉందా మీకు? కాలక్రమేణా మనం ఏమైపోతున్నాం అంటే కాఫీలో అంతరించిపోతామా అని చెప్పేసి నాకు బాధ అవుతుంది. నాకు అలాంటి బాధ లేదు. ఎందుకు? నేను కాఫీ అంత తాగను కాబట్టి. ఏం తాగదు? నేను I just go with warm water. ఇవన్నీ కూడా గోంగూర చెట్లు. ఇటువైపు పాలకూర ఉన్నది, ఇక్కడ మెంతులు వేసింది, మెంతి కూర. అక్కడ కూడా కొన్ని మొలకలు వచ్చినాయి, చిన్న చిన్న మొలకలు. ఇవేంటివో తెలియదు కానీ వచ్చినాయి. సో ఒక 2 రోజుల నుంచి గట్టిగా వర్షం పడుతుంది, వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. సో ఫ్లవర్ బెడ్ అయితే సక్సెస్ఫుల్ అనేది చెప్పాలా. ఒక వారం రోజులు కాగానే గోంగూర వస్తుంది కదా, పీకొని మంచిగా గోంగూర పచ్చడి చేసుకుందాం, గోంగూర మటన్ చేసుకుందాం, ఏదంటే అది చేసుకుందాం. ఏమంటారు? మనకి ఎదురివ్వడండి. ఓకే, ఐ వాంటెడ్ టు హానెస్ట్లీ ఆస్క్ యూ గైస్, అంటే ఎవరైతే మన సాంగ్స్ని ఇప్పటివరకు అయితే విన్నారో అందరూ వినుండరు ఆబ్వియస్లీ, ఎందుకంటే నెంబర్స్ వైజ్ అక్కడ లేవు అనే నెంబర్స్ అక్కడ. సో ఎవరైతే విన్నారో వాళ్ళని అడగాలనుకుంటున్నా, ట్రూలీ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇంతవరకు మనం చేసిన సాంగ్స్లో మనం ఒక ఆల్బమ్ చేసినాము, హిప్హాప్ ఆల్బము. దానిలో ఒక 7 సాంగ్స్ రిలీజ్ చేసినాము, ఇంకొక 6 సాంగ్స్ హ్యాండ్లో ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ 6 వీక్స్లో ఒక్కొక్కటి వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఇప్పటి వరకు విన్న ఈ 7 సాంగ్స్లో ఆర్డర్ లాగా పెట్టమంటే ఏం పెడతారు? మంచిగా వాడినారా లేదా అని చెప్పేసి క్రిటిసైజ్ చేయమంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎలా చేస్తారు? నాట్ లైక్ నీకు ఇది వర్కౌట్ కాదు, హిప్హాప్ ఇవన్నీ నీకు సెట్ కాదు, ఇవన్నీ చేయకండి, మీరు లాగ్సే చేయండి, ఇట్లాంటివి చెప్పకండి. కానీ బట్ ఇఫ్ యూ రియలీ లైక్ ద మ్యూజిక్ అండ్ దెన్ ఇఫ్ యూ హర్డ్ ద మ్యూజిక్, మీకు నిజంగా జెన్యూన్గా ఐ మీన్ ఒక కామెంట్ అయితే వెరీ ఆఫన్గా చూసినా ఏంటిదంటే మ్యూజిక్ జర ఎక్కువ అవుతుంది, వోకల్ వాల్యూమ్ అనేది తక్కువ అవుతుంది, విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ సాంగ్స్. బట్ అదర్ దెన్ దట్ మీకేమనిపించింది బేసిక్గా అవి విన్నప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా? ఐ రియలీ వాంటెడ్ టు నో అనమాట. ఐ మీన్ ఒక 30,000 మంది రాత్రంతా గోసాయి అనే సాంగ్ చూస్తే దానిలో ఒక 300 మంది కామెంట్స్ పెట్టినారు. సో ఐ రియలీ వాంటెడ్ టు నో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాట్ రియలీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ అని. ఐ నో దేర్ ఆర్ సో మెనీ ఇంట్రావర్ట్స్ ఉంటారు, బయటకి చెప్పలేకపోయినా సరే సాంగ్ నచ్చి ఉంటారు. బట్ కెన్ యూ టేక్ ఎ టైమ్ టు లెట్ మీ నో హౌ యూ రియలీ ఫెల్ట్ అబౌట్ వాట్ వీ రిలీజ్ అని చెప్పేసి. ఇది ఇప్పుడు వాడే ప్రతి ఒక్క సాంగ్స్లో కూడా లిరిక్స్ ఎవరు రాస్తున్నారు ఏంటిదని చెప్పేసి అడుగుతున్నారు కదా. నేను వాడే ప్రతి ఒక్క లిరిక్ కూడా నేనే రాసుకుంటా, ఓంకార్ వాడే ప్రతి ఒక్క లిరిక్ కూడా తనే రాసుకుంటాడు. సో హిప్హాప్లో ఏంటిదంటే ఇట్స్ ఎ కల్చర్ కదా. ఐ మీన్ వేరే ఆర్టిస్టులు కూడా ఉంటారు, వేరే వాళ్ళు రాసిన పాటలు కూడా వాడుతుంటారు. బట్ రియలీ మాకు అట్లా చేయాలని లేదు. ఏ రోజైతే మాకు ఇంకా మేము రాయలేమో అనిపిస్తుందో వి విల్ జస్ట్ పుట్ ద పెన్ డౌన్, కింద పెట్టేసి నమస్తే చెప్పేసి వెళ్ళిపోతాం హిప్హాప్కి. బట్ వేరే వాళ్ళ లిరిక్స్ అయితే మేమైతే వాడం. మనం ఇప్పటిదాకా 7 సాంగ్స్ రిలీజ్ చేసినాము, దాంట్లో రాత్రంతా గోసాయే విల్ బి మై ఫేవరెట్, అది టాప్ 1లో పెడతా. క్లాసిక్ విల్ బి సెకండ్, ఎందుకంటే బాగా హిప్హాప్ ఆర్టిస్ట్గా ఎస్ నేను ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఎక్కడున్నా అని చెప్పడానికి అదొక నిదర్శనంగా. ఐ మీన్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్ సాంగ్, సెకండ్ సాంగ్ క్లాసిక్. మూడోది మాత్రం పిల్లకోతి పెడతా.
మూడోది ఆపోజిట్ ఫోర్స్ పెడతా బికాజ్ ఐ లవ్ ద లిరిక్స్. దానిలో మేము రాసిన లిరిక్స్ 4th ప్లేస్లో పిల్లకోతి పెడతా, ఎందుకంటే దాన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మా దోస్తుని కొలాబ్ అయినా రాకేష్ అని ఫ్లోరిడాలో ఉంటాడు. సో దట్ ఈస్ ఆల్సో స్పెషల్ సాంగ్, నాకు నచ్చుతుంది. సో దాన్ని 4th ప్లేస్లో పెడతా. 5th ఏమో నిన్న రిలీజ్ చేసిన సొసైటీ సాంగ్ పెడతా. 6th ప్లేస్లోనేమో కథా సాంగ్ పెడతా. ఆ సాంగ్ని నేను, ఓంకార్, రౌద్ర అని ఇంకొక ఆర్టిస్ట్, ఎంసీ హరి అని ఇంకొక ఆర్టిస్ట్, నలుగురం కలిసి చేసినాము. ఆ సాంగ్ చేసేటప్పుడు నా ఐడియా ఏముండే అంటే ఇనిషియల్గా వెళ్ళిపోయి ఇది బాగా పెద్ద హిట్ అయిపోవాలి, మనకి పెద్ద పేరు తీసుకొచ్చేసేయాలి, అట్లా కాకుండా డౌన్ ద లైన్ ఒక 10-15 ఇయర్స్ మేము వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు 2024లో ఉన్నాం కదా, ఒక 2040 అనుకోండి, ఒక 2040 వచ్చిన తర్వాత హిప్ హాప్ కూడా చాలా ఎదుగుతుంది కదా తెలుగులో. సో వెన్ వీ లుక్ బ్యాక్ ఎట్ ద హిప్ హాప్ హిస్టరీ అన్నట్టు వెనకగా చూస్తాం కదా, అట్లా వెనకగా చూసినప్పుడు లైక్ ఈ టాలెంటెడ్ ఆర్టిస్టులు కలిసి ఒక కొలాబ్ చేసినారనే ఒక క్లాసిక్ లాగా నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో చేసిన సాంగ్ కథ. సో ఐ వుడ్ జస్ట్ ప్లేస్ ఇట్ ఇన్ ద 6th. యూనో అంటే హానెస్ట్లీ నాకున్న మనసులో ఫీలింగ్కి దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలా నేను, బట్ మ్యూజికల్లీ వాట్ ఐ థింక్ ఈజ్ వాట్ ఐమ్ టెల్లింగ్. యూనో 6th ప్లేస్లో పెడతా, లాస్ట్లో మాత్రం 7th ప్లేస్లో గల్తీ పెడతా. సో దిస్ ఈజ్ మై చాయిసెస్ 1 to 7. మీకేమనిపించింది? మీ ఒపీనియన్స్ అని నాకు చెప్పండి. డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా తీసుకొని ట్రై చేస్తా. ఫర్ ద పీపుల్ హూ డింట్ హియర్ ద ఆల్బమ్ ఎట్ ఆల్, శ్రీకాంత్ జుట్టుకొండ అని మీరు స్పాటిఫైలో కానీ, లేకపోతే యాపిల్ మ్యూజిక్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, ఎనీ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో మీరు కొడితే ఆ సాంగ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో గివ్ ఇట్ అ లిజన్, చెప్పండి ఎట్లున్నాయి ఏంటిది అనేది. ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ ఇట్ మ్యాన్. ఇది పచ్చిమిర్చి. ఏం చేస్తున్నారు అవన్నీ అన్ని పెట్టుకొని? పకోడీ. ఈ పకోడీలో ఒక సీక్రెట్ కూడా ఉంది. అమ్మో, ఆ సీక్రెట్ కూడా నేను చేసేటప్పుడు చెప్తాను. ఓకే, అయితే తీక్షణంగా చూడాల్సిందే మీరు ఏమేమి వేస్తున్నారు అని. టేస్ట్ కోసం సీక్రెట్ అది. ఓకే. ఈ ఉల్లిపాయలు, ఇది శనగపిండి, యా, ఇంకా మామూలుగానే చేసేటప్పుడు ఉంటుంది కానీ దీంతో సీక్రెట్ మంచిగా క్రిస్పీగా రావడానికి. ఓకే, మన ఛానల్లో నేను చేసిన పకోడీ ఉంది, మా అమ్మ చేసిన పకోడీ ఉంది, ఇప్పుడు మీరు చేసే పకోడీ, అత్తయ్య పకోడీ వస్తుంది. అత్తయ్య పకోడీ. ఇప్పుడు ఇదే కదా అత్తయ్య, మీరు ఫస్ట్ టైం మామయ్యని వదిలిపెట్టి రావడం, ఎట్లుంది మీకు ఫీలింగ్? ఫీలింగ్ అంటే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనముళ్ళకు ఇది ఇవ్వాలి కదా మనం. అదే ఎప్పుడు ఒక్క ఉండాలంటే కుదరదు. ఇక ఉండన్నా ఉన్నాము దగ్గర. ఇప్పుడు కొంచెం పిల్లల్ని చూడాలనిపించింది. మామయ్య ఏమని అంటున్నారు రోజు ఫోన్లో? అంటే కష్టమవుతుందని, లేకపోతే అంతేనా? నేను చాలా హ్యాపీగా ఉన్నా, పిల్లల్ని మంచిగా చూసుకో, ఏం కావాలో చేసి పెట్టు అని అంటున్నారు. ఓకే, నేను కూడా పెద్దగా ఫికర్ ఏం పడట్లేదు, అంతేనా? హ్యాపీగా ఉన్నా. ఆఫ్టర్నూన్ మంచి దోసకాయ పప్పు చేశారు అత్తయ్య. ఈవినింగ్ సడన్గా శ్రీకాంత్కి ఆకలిస్తుంటే పకోడీ కావాలన్నాడు. ఇంకా అత్తయ్య కొడుకు అడగడమే ఆలస్యం, కోడలు అడిగితే ఇంకొంచెం ఎక్కువ హుషారుగా ఉంటారు అనుకోండి. మటన్ పరోటా చేసి చూపిస్తా మీకు. ఓకే, నెక్స్ట్ నేనే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు చేస్తారా అని మటన్ పరోటా. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అత్తయ్య ఏది చికెన్ మంచూరియా చేసిండ్రా? ఏది చేసిండ్రు? మంచూరియాని. ఏది ఉత్తి మంచూరియా? వెజ్జా చికెనా? వెజ్ చేసి చికెన్ కూడా చేసి రెండు చేసిండ్రు కదా, బాగుంది. తీసుకొచ్చి క్యాబేజీ చేసా, చికెన్ మంచూరియా కూడా చేసా, బాగుండే మంచూరియా. కొత్తిమీర వేస్తున్నా, కరివేపాకు వేస్తున్నా, పుదీనా వేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఎందుకు వేయట్లేదంటే పిల్లలు ఏమైనా టేస్ట్ చేస్తారేమో, చిన్న పిల్లలు కదా వాళ్ళు తినలేవరని చెప్పి వేయటం లేదు. ఈ సీక్రెట్ కొంచెం నూనె కాగబెడుతున్నా. పొడిపిండిలో నూనె పోసుకుంటే ఆ నూనె మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట. కాగే నూనె కొంచెం పోసినాం అనుకోండి బాగుంటుంది. బాగుందా ఇందులో? ఉంది అత్తయ్య, ఇక్కడే ఉంది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఇదేనా వాము? అదే అత్తయ్య, వాము వేస్తున్నా కొంచెం. కొంచెం సోడా ఉప్పు బౌల్ రావటం కోసం. దీంట్లో నూనె పోసాక కలుపుదాం. ఓకే, కూరలలో ఏదున్నా లేకపోయినా ఉప్పు కారం అయితే ఉంటే చాలు, ఏ మసాలా లేకపోయినా ఏం లేకపోయినా. పసుపు కలర్ రావటానికి. ఓకే, ఇంగువ టేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది కాలితే, ఇంగువ వేస్తే. కారం కానీ కొంచెం కారం ఏదైనా పిల్లలు తీసిన తర్వాత వేద్దాం కారం. కొంచెం వేసేయండి, ఏం కాదు, కొంచెం అనిపించింది. పచ్చిమిర్చి ఎట్లా తర్వాత వేస్తున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఇదైతే డిఫరెంట్ పకోడీ నిజంగా. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇప్పుడు తినాలి.
ఈ రెసిపీ శ్రీకాంత్ తిన్నాడా అత్తయ్య ఎప్పుడన్నా? తినలేదా? కొత్త రెసిపీ ఇది. ఓకే. సౌండ్ ముందే నీళ్లు పోయకూడదు. ఆల్మోస్ట్ ఈ ఉల్లిగడ్డలో ఉన్నదానికే చాలా వరకు సరిపోద్ది. సాలినప్పుడు కొంచెం చేయి తడుపుకోవటమే. ఎప్పుడెప్పుడు అయిపోయి తిందామా అన్నట్టుంది నాకైతే కాలంగానే. జుజుబీ కదా నేను నీకు ఇట్లాంటివి అని. ఇంకొక రెసిపీ కూడా చేస్తారని చెప్పేవాళ్ళకి. అవునా? అంటే యూట్యూబ్లో చెప్పాను. యూట్యూబ్లో చెప్పిన త్వరలోనే చేస్తా ఆ రెసిపీ కూడా అని చెప్తారు. అచ్చా. మరి అంటే నీకు స్పైసీ ఉండాలి అన్నట్టు మాత్రం ఇదా? ఇది చూసాక ఇది. ఓకే మిత్రులారా, సంస్కృతి అద్భుతమైన కుకీస్ చేసింది పిల్లల కోసం. ఒక మంచి కుకీ తీసుకుని ఇట్లాంటివి బాగా చేస్తుంది. అరే భర్త ఉన్నాడు, ఆ భర్త కోసం కొంచెం టైం స్పెండ్ చేద్దాము, వాడికి చిన్న పకోడీలు లాంటివి ఏమైనా కావాల్సి వస్తుంది, కొంచెం ఆమ్లెట్ కావాల్సి వస్తుంది, చికెన్ ఫ్రై కావాల్సి వస్తుంది, బగారన్నం తింటాడు బాగా, కొంచెం నాన్ వెజ్ ప్లేట్, ఇట్లా ఏమన్నా నో సార్ ఐ ట్రై ఇట్, ఐ సే జెన్యూన్. ఓకేనా? చాలా బాగుంది. నేను చూడంగానే ఏమనుకున్నా అంటే బాగా షుగర్ ఉంటుందేమో అనుకున్నాను. సార్ లుక్కే మంచిగా ఉంది, స్టోర్ దాని లెక్క. చూడండి ఎంత మంచిగా ఉందో. కొరకు స్ప్రింకిల్స్ ఉన్నాయి. ఎట్లుంది? మంచిగా ఉంది కదా? అదే అంటున్నా. నేను అదే అన్నది రెసిపీ సీక్రెట్ అన్నది. మరి సీక్రెట్ మా ఊళ్ళో చెప్పినా లేదా? చెప్పాను. వంకరగడ్డ కింద నన్ను తిడతారే వాడు. చాలా బాగుంది. ఇంత టాలెంటా? చిన్నప్పుడు ఇట్లా చేసేదానివి కాదుగా, నేర్చుకున్నామేమో. నువ్వు కూడా ఫస్ట్ టైం నేర్చుకోలేదు. ఏదన్నా కొత్తగా కనిపెట్టాలనుకుంటా, కనిపెడుతున్నాను. చాలా చాలా ఓంకార్ పకోడీ తింటావు బ్రో? పకోడీలు తింటా పైకి రావాలి. తింటావు అయితే? తింటావు? నాకు ఇష్టం. పకోడీలు తింటావు? నాకు ఇష్టం పకోడీ. చాలా. నేనే పకోడీ. పకోడీ నువ్వు నా అమ్మవు కాబట్టి నేను బయాస్గా చెప్తానమ్మా బాగుందని చెప్పేసి అని. ఓంకార్ని అడుగుదాం. ఒక ఎక్స్ప్రెషన్ కాకుండా వేరేది చెప్పరా, కొంచెం ఏదన్నా చెప్పరా, కొంచెం డిఫరెంట్ చెప్పి ఈరోజు. ఇట్లా తిప్పుతాడా? ఓకే నెక్స్ట్. బాగుంది. ఓకే రైట్ రా, అయిపోయింది. చాలా మంచిగా ఉంది, నిజంగా చెప్తున్నా, చాలా చాలా మంచిగా ఉంది. ఒకవేళ అమ్మ రెసిపీ చెప్పుంటే మాత్రం ట్రై చేయండి, ఇట్స్ సో టేస్టీ. ఇట్లాంటివి చేస్తేనే డాడీకి ఏమనిపిస్తుంది తెలుసా, నేను ఎందుకు ఇట్లాంటి వైల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఓకే తింటాడు అందుకని ఏరుకుంటున్నా. అన్ని తినడు. అరే ఇది పద్ధతేనారా? ఏరుకునే పద్ధతి కరెక్టే, కానీ ఇది పద్ధతేనా? సోఫా మీద ఇంత డర్టీగా ప్లేట్ లో వేసుకోవాలి కదా తల్లి. But I just want to eat the raisins and the M&M's. మనకేంటంటే ఇంటర్న్ కల్లా మెట్లు ఉన్నాయి ఫ్రాన్స్, ఇలాంటి మెట్లు ఉన్నాయి కదా, ఇట్లా పైన మెట్టు దగ్గరకు వచ్చి ఇట్లా పెట్టుకుందాం. అమ్మా అంటే వీడియో చేసేదే వారం 10 రోజులకు ఒకసారి కదా, వీడు తాగుతున్నాడు అని మాత్రం అనుకోకండి అనవసరంగా. ఏమంటారు? రోజు ఎంత తాగుతాం ఇంకా? అంటే వీడియోస్లో రోజు అంటున్నావా? నిజంగా రోజు అంటున్నావా? ఎందుకు తాగుతున్నావు అట్లా? నేను ఒక్కడిని తాగకూడదు అట్లా, ఆల్కహాలిక్ అది మంచిది కాదు. ఫ్రెండ్స్ సాయంత్రం పూట నిజం చెప్తున్నా, చూడండి నా ఫ్రెండ్ని చూడండి, నేను చూడండి, మంచిగా మన వెనకాల గ్రౌండ్ చూడండి. ఓకే ఆడ రోడ్డు ఉంటుంది మంచిగా. ఐ మీన్ ఇట్ ఈస్ రియలీ గుడ్, యూనో, ఇట్స్ రియలీ గుడ్, రియలీ రియలీ గుడ్. అమ్మ లోపల ఉంది, ఏం కావాలన్నా సరే అమ్మా నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే నిమిషంలో అంటే స్టార్ట్ చేస్తుంది ప్రాసెస్. నిమిషంలో అయిపోదు కదా, కానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది నిమిషంలో. ఇప్పుడు నువ్వేంటి, ఇప్పుడు మీ మమ్మీ ఇక్కడ లేదని చెప్పేసి అటు పోతున్నా, ఇట్లాంటి చేయకు. నువ్వు అమ్మ అని పిలిస్తే మా అమ్మ పలకట్లేదా నీకు? ఏమో గొండుతుంది అది,
ఇది సెన్సార్ కాబట్టి. చేర్స్. గడ్డి కట్ చేసిన ఫ్రెండ్స్, చూసినారా ఎంత మంచిగా కట్ చేసినాను. చూడండి మందే గడ్డి అంతా, ఇదంతా మందే గడ్డి, ఇది కూడా మందే. పుదీనా చట్నీ లాంటిది ఏదైనా ఉంటే మజా ఉంటుందా? ఏదైనా సంథింగ్ మన అసలు వామ్ వేయడం ఇస్ అనదర్ లెవెల్. మా అమ్మ ఆంధ్ర కదా మామ, సో వేస్తుందా? మీ అమ్మ కూడా ఆంధ్రానే కదా మరి. ఏం కొత్తగా ఏం చెప్పినవరా? నేను అనేది అట్లా కాదురా, మా అమ్మ ఆంధ్ర వేస్తుంది అన్న. మా అమ్మ కూడా వేస్తుంది అంటే మా అమ్మ కూడా ఆంధ్రానేరా వేస్తుందని చెప్పాలి. కానీ మా అమ్మ కూడా వేస్తుంది అంటే ఏమన్నా వేరేది, మా అమ్మ ఒరిస్సాలో పుట్టింది ఆయన మా అమ్మ కూడా వేస్తుంది అన్నట్టు చెప్తుంది. మే 2024, లెట్స్ సే మే 2025లో మనం ఒక కాన్సర్ట్ పెట్టినాం. ఓకే, ఎన్ని టికెట్లు అమ్ముడు పోతాయి అనుకుంటున్నాం? 500 టికెట్స్. గుడ్. బాగుంది సార్, సంస్కృతి చేసింది అది. చాలా బాగుంది సార్. అది చూడనీకే స్టోర్లో దొరికే కుకీ ఉన్నట్టుంది చూడు. మంచి చేసింది. కానీ మంచి ఏమంటారు బేకర్ అయినవే నువ్వు, లైక్ ఇంగ్లీష్ బేకర్. రాత్రిపూట తినాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువైనా వీడికి. ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసిన శ్రీకాంత్? జిమ్కి వెళ్తున్నారా? ఓకే అలా చెప్తున్నా. ఇట్లాంటి థమ్స్అప్లు 100 చూసిన. నేను పోతా చూడండి అని. ఇది రాగండి ఇంకా అయిపోలేదు. కాదురా సిగ్గంటిదారా శ్రీకాంత్, ఎప్పుడు కూడా జిమ్కి వెళ్తా అంటూ వెళ్ళవు. నాకైతే నేను వెళ్ళను, నాకు సిగ్గు లేదు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, నాకు ఒక్కడికేనా. వస్తా బడి. I'll see you in the next one. Until then, cheers. Mirke Chorasta.